sunshine. Hi guys, welcome back to my vlogs. So today's video is day 3 trip to Vizag. సో ఇవాళ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ సన్సెట్కి బీచ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ సన్సెట్ అయిపోయింది. ఒక 5:30కి లేచి వెళ్దాం అనుకున్నాం, కానీ 5:30కి అస్సలు లేవలే. ఇప్పుడు 6-7 o'clock అవుతున్నది. సో ఇప్పుడైతే వెళ్తున్నాము బీచ్కి. యాక్చువల్లీ రాత్రి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. సో లెట్స్ గో టు ద బీచ్. సో యాక్చువల్లీ అన్ని వీడియోస్ తీయలేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఫోన్స్ అన్నీ వాటర్లో పడిపోయాయి, శాండ్లో పడిపోయాయి. సో చాలా అసహ్యంగా అయిపోయాయి. సో అందుకే ఓన్లీ ఫొటోస్ తీసాము, అన్ని వీడియోస్ లేవు. యాక్చువల్లీ వీడియోస్ పెడదామన్నా ఓన్లీ ఫొటోస్ ఉన్నాయి. సో ప్లీజ్ అడ్జస్ట్. సో ఇవి అన్నమాట ఫొటోస్. సో నేను ఇప్పుడైతే రెడీ అయిపోయాను. సో అంత బీచ్ కానీ రెడీ అయిపోయాను ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళిపోతున్నా. టీటీడీ వాళ్ళు తిరుపతిలో ఇక్కడ వైజాగ్లో కట్టారనమాట. సో అది వెళ్ళి చూద్దాం. ఇదేంటంటే నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్. సో ఇది సో ఇది అన్నమాట టెంపుల్. లోపల వీడియోస్ నాట్ అలౌడ్. సో ఓన్లీ బయటే చూశాను. సో ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి, మనం తిరుపతి మెట్లు ఎక్కచ్చు. కానీ సో ఇక్కడ పైనుంచి ఇలా వ్యూ అన్నమాట ఉంటున్నది. అక్కడ పైన టెంపుల్ మీదకి వెళ్తే ఇలా వ్యూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం రామాయణ స్టూడియోకి వచ్చామన్నమాట. సో అంటే ఇంకా వెళ్తున్నాము. సో అన్ని సెట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఏం మూవీస్ చేయలే, కానీ కొన్ని మూవీస్ జరుగుతాయి, సెట్స్ అన్నీ ఉంటాయి. సో అది లెట్స్ గో. ఇవన్నీ సెట్సా? సో ఇప్పుడైతే స్టూడియో లోపలికి వచ్చాము. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఇదిగోండి ఫొటోస్ ఏం అచీవ్ చేశారో అవన్నీ ఇక్కడ చూపిస్తారు. ఇది కైండ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీలా ఉంటుంది, కానీ ఇది మినీ వర్షన్. అంత అంటే అంత ఉండదు, కానీ జస్ట్ బాగుంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా కొన్ని మూవీస్ తీస్తారు. సో
ఇక్కడైతే నేను జైల్లో ఇరుక్కుపోయాను. సమ్మర్ హెల్ప్ మీ, జైల్లో ఇరుక్కుపోయా. సో ఇక్కడ జైల్ సెట్ ఉన్నది. సో జైల్ సెట్ లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. అది లైక్ ఒక పార్లమెంట్ బిల్డింగ్ లాగా, లైక్ ఒక చిన్న క్యాసిల్లా ఉంటుంది లోపల. అండ్ ఇక్కడ చూసారు అక్కడ క్యూట్ హౌస్ కూడా ఉన్నది, లైక్ విలేజ్ స్టైల్ హౌస్. ఎంత బాగుందో. ఐ లవ్ విలేజ్ స్టైల్ హౌసెస్, ఇంతలో ఉంటాయి. కానీ ఇదంతా ఏం రియల్ కాదు, ఫేక్ డోర్స్, అన్ని ఫేక్ డోర్స్. చూసారా లోపల ఏం అంటే ఉండవు. మూవీస్ తీసినప్పుడు వాళ్ళే ఆబ్జెక్ట్స్ తెచ్చుకోవాలి, లైక్ అంటే ఫర్నిచర్ అన్నీ తెచ్చుకోవాలి. సో ఇది అన్నమాట మినీ విలేజ్ హౌస్ సెట్. సో ఇదేంటంటే ఇక్కడ మీకు గుర్తుంటే కొన్ని మూవీస్లో అన్ని ఫైటింగ్ చేస్తారు. ఇదేంటంటే టెంపుల్. ఇది యాక్చువల్లీ రియల్ టెంపులే, కానీ కొంచెం లైక్ అంత రియల్గా ఉండదు, కానీ రియల్ టెంపుల్, లైక్ గణేష్ టెంపుల్. సో ఇక్కడ జస్ట్ ఒక గార్డెన్ అండ్ అంతే కదా, చాలా చిన్నది, అన్ని థింగ్సే ఉండవు. చాలా తక్కువ మూవీసే తీశారు, ఒక 10 to 15 మూవీస్ తీశారు ఇక్కడ. సో అది స్ట్రీట్ సెట్, షాప్ అన్నీ ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ కొంచెం అయిపోయింది. సో ఇప్పుడు అయితే వైజాగ్ జూ అయిపోతున్నాం. వైజాగ్ జూకి వెళ్ళి చాలా రోజులు, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. సో వైజాగ్ జూలో చాలా ఫన్ యాక్టివిటీస్, యానిమల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే వెళ్దాం. సో మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి బిలో. సో ఇది మ్యాప్ అనమాట వైజాగ్ జూకి. ఇలా లోపల మనం కార్ తీసుకెళ్ళచ్చు, కార్తోనే మనం లైక్ అంతా తిరిగి చూడొచ్చు, వాకింగ్ చేయొచ్చు, లేకపోతే అక్కడ సఫారీ రైడ్స్ వాళ్ళే కార్ ఇస్తారు మనకి, లైక్ సో అక్కడ కూడా తీసుకోవచ్చు, మన చాయిస్ ఏదైనా. సో మోస్ట్లీ అయితే వాకింగ్ కారే ఉంటుంది, సఫారీ రైడ్ అంతమంది ఏం తీసుకోవట్లేదు. సో ఇది
సో నేను యాక్చువల్లీ అన్ని వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే అంటే కొన్ని యానిమల్స్ అన్నీ చూడాలి కదా, సో అన్నీ క్యాప్చర్ చేయలేకపోయా. బట్ నేను కావాల్సినవన్నీ చేశాను చాలానే. సో ఇప్పుడైతే అయిపోయింది అంతే, డే ఎండింగ్. సో ఇది అనమాట డే ట్రిప్ వైజాగ్. సో ఇప్పుడైతే ట్రైన్ ఎక్కబోతున్నాం మనం. సో అంతే, 3 days ట్రిప్. సో ఇప్పుడైతే ట్రైన్ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కూడా ఎక్కేసాము. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.